నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో అటెన్షన్ డైవర్షన్ చోరీ జరిగింది. కవిత అనే మహిళ ఆటోలో ప్రయాణిస్తుండగా తోటి మహిళా ప్రయాణికులు బ్యాగులోని బంగారం 15,000 నగదు దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సిరివెల్ల మెట్ట మీద ఎక్కి దీపంలో అప్పుడు చూసుకున్నారు. ఇక్కడ ఐలూరు వరకు ఉన్నాయి సార్, ఐలూరు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఆడేళ్ళు ఐలూరు దాటినాక పత్తి మిల్లు ఉంది కదా, పత్తి మిల్లు ఉంది సార్. ఆ పత్తి మిల్లు కాడ ఎక్కినారు. నేను ఈ వారికే కూర్చునేదాన్ని, మా ఊరు మెట్టకాడ నుంచి ఈ వారికే కూర్చునేదాన్ని. జరగక అంటే కొంచెం జరిగినాయి. నాకు ఇట్లా దోపిడీ జరిగేది నాకు తెలియదు సార్. అంతవరకు ఐలూరు వరకు ఉన్నాయి, సొమ్ములు ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, పర్సు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. తీసుకుంటూనే వచ్చినాడు వరకు. ఇంకా నూనెపాలెం నుండి వాళ్ళు దిగినారు. ఈ దీనిలో బ్రిడ్జి భూమతత్వం బ్రిడ్జి కాడ నుంచి స్విచ్ లేవు సార్. రిటర్న్ ఆటో పోయినామాట. పోయేదానికి వాటికి అది పత్తి మిల్ల కాటికి సీసీ కెమెరాలలో వీళ్ళిద్దరు ఇప్పుడు 4:30 నుండి పోయినారు బయటికి. వీళ్ళిద్దరు అక్కడ చెల్లెళ్ళే అని చెప్పినారు సార్. ఓకే సార్, కోసినారు సార్. ఇంట్లో సొమ్ములు పెట్టుకునే సార్, పెట్టుకున్నాను. పర్సు డబ్బుల పర్సు సొమ్ములు ఉండేది, దీంట్లోనే పెట్టుకునేది. దీని నుండి దీంట్లో కట్ చేసినారు. ఇటు ఈ సైడే కూర్చున్నాయి ఆమె అనుకుని. 15,000-14,000 డబ్బులు, ఒక జత కమ్మలు. దేనికోసం సార్ మేము పోతున్నాం, బంగారు షాప్ పోతున్నాం సార్. డబ్బులు తీసుకొని పోతున్నాం.